ఆ! ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం చదువుకునే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పాలనుకుంటున్నాను. ఇది యేసు ప్రభు యోహానుకిచ్చిన ప్రత్యక్షత. రాబోయే కాలంలో జరగబోయే వాటి గురించి యోహాను భక్తునికి ఇచ్చిన ప్రత్యక్షత. ఇది అపోస్తలుడైన యోహాను రాశారు. పద్మాసు ద్వీపంలో రాశారు. 7 సంఘాలకు ఇది రాశాడు. ఇందులో ప్రధాన విషయం వచ్చేసి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 21 మూల వాక్యం అన్నమాట. ప్రతి పుస్తకానికి ఒక మూల వాక్యం ఉంటుంది. సో ఈ ప్రకటన గ్రంథానికి మూల వాక్యం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 21 వచనాలు. ఇందులో దేవుని యొక్క రాకడ గురించి ఎక్కువగా రాయబడింది. ఆ రోజుల్లో చక్రవర్తిని ఆరాధించాలని చెప్పేవారు. సో చక్రవర్తి ఆరాధన ఎక్కువ ఉండేది. అయితే చక్రవర్తిని ఆరాధించనందుకే క్రైస్తవులు ఎక్కువగా హింస ఎదుర్కొనేవాళ్ళు అన్నమాట. ఆ యొక్క సందర్భాన్ని యేసు ప్రభు దృష్టిలో పెట్టుకొని ప్రతి సంఘాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు. సో ప్రకటన గ్రంథాన్ని నేను ప్రతి అధ్యాయాన్ని విభజించినప్పుడు మొదటి అధ్యాయంలో మొదటి 8 వచనాలు ముందు మాట ఉంటుంది. తర్వాత యేసు ప్రభు న్యాయాధిపతి వస్త్రాలలో యేసు ప్రభు దర్శనాన్ని యోహాను చూస్తాడు. 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకు యేసు ప్రభు లేఖలు పంపిస్తున్నాడు. 4వ అధ్యాయంలో దేవుని సింహాసనం యొక్క దర్శనం ఉంది. 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల మరియు 7 ముద్రలు మనం చూస్తాం. 6వ అధ్యాయంలో 6 ముద్రలు తెరవడం చూస్తాం. 7వ అధ్యాయంలో మహాశ్రమలలో రక్షించబడిన వారిని మనం చూస్తాం. 8-9 అధ్యాయాలలో 7వ ముద్ర మరియు 7 బూరల ప్రారంభాన్ని మనం చూస్తాం. 10వ అధ్యాయంలో శక్తివంతమైన దేవదూత మరియు చిన్న గ్రంథాన్ని మనం చూస్తాం. 11వ అధ్యాయంలో 2 సాక్షులు మరియు 7వ బూరని ఊదడం మనం చూస్తాం. 12-15 అధ్యాయాలలో శ్రమల కాలంలో కీలక వ్యక్తులను గురించి మనం అక్కడ చూస్తాం. 16వ అధ్యాయంలో 7 పాత్రల తీర్పులు. 17-18 అధ్యాయాలలో మహాబబులోను పట్టణం. 19-20 అధ్యాయాలలో క్రీస్తు రాకడ మరియు 1000 ఏళ్ల పరిపాలన గురించి మనం చూస్తాము. మరియు సాతాను మరియు అవిశ్వాసులందరికీ తీర్పుని మనం 20 అధ్యాయంలో చూస్తాం. 21, 22, 20 చివరి వచనం వరకు మనం చూసినట్లయితే నూతన ఆకాశం, నూతన భూమి, ముగింపు హెచ్చరికలు, ఓదార్పులు, ఆహ్వానాలు, దీవెనలని మనం చూస్తాం. ఈ విధంగా ప్రకటన గ్రంథ అధ్యాయాల యొక్క విభజనని మనం చూడొచ్చు. అండ్ మొదటి అధ్యాయంలో యేసు ప్రభు యొక్క దర్శనంలో ఆ యొక్క దర్శనం యొక్క అర్థం ఏంటో కూడా నేను రాసుకున్నాను. అందులో ఆయన పాదాల మట్టుకు దిగుచున్న వస్త్రం ఆయన ప్రధాన యాజకుడని చూపిస్తుంది. ఆయన యొక్క బంగారు దట్టి ఆయన నీతిని, విశ్వాస్యతను చూపిస్తుంది. ఆయన తల వెంట్రుకలు ఆయన జ్ఞానాన్ని, ఆయన గౌరవాన్ని చూపిస్తుంది. అగ్ని వంటి కన్నులు ఆయన సంపూర్ణమైన తెలివిని, ఆయన యొక్క అంతర్దృష్టిని, ఆయన తప్పించుకోలేని పరిశీలనను మనం చూడొచ్చు. రెండంచెల గల ఖడ్గము దేవుని వాక్యాన్ని, పర్టికులర్ గా ఈ యొక్క సందర్భంలో అయితే 7 సంఘాలకు దేవుని ఇవ్వబోయే వాక్యాన్ని చూపిస్తా ఉంది. ఆయన పాదాలు న్యాయాధిపతిగా ఆయన లేచి నిలబడడం అనేది సూచిస్తా ఉంది. ఆయన కుడి చేత 7 నక్షత్రాలు ఆయన శక్తిని, ఆయన నియంత్రణను, ఆయన గౌరవాన్ని చూపిస్తుంది. ఆయన ముఖము దైవత్వంతో ప్రకాశిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ప్రకటన గ్రంథం అంటేనే ఇది తీర్పుల గ్రంథం అని అనుకోవచ్చు. అయితే విశ్వాసుల్ని దేవుడు శుద్ధీకరించి బహుమానం ఇచ్చేందుకు దేవుడు లేస్తున్నాడు. అయితే ప్రపంచాన్ని మాత్రం వాళ్ళు చేసిన ప్రతి పనికి, ఆయన కుమారుని తృణీకరించిన దానికి, వాళ్ళు చేసిన పాపానికి గాను దేవుని తీర్పుని ప్రకటించబోతున్నాడు. ఇది ప్రకటన గ్రంథం యొక్క చిన్న ఇంట్రడక్షన్.